హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సారాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఫుల్ మ్యూజిక్తో సహా మీరు ఈ వీడియోని చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి మీరు అక్కడ నుంచి అయితే విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. 1:1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఫోటో కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ కాలేదు కదా, ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇలా 2 ఫింగర్స్తో ఫోటోని జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్ పైన ట్యాప్ చేసి రైట్ టిక్ ఇచ్చేసుకోండి. సో ప్రతి ఫోటోని మీరు అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత రైట్ టిక్ ఇచ్చేసి సో మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఫోటోకి మధ్యన మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లో ఎలక్ట్రిక్ వైప్ అనే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ కనుక మీకు కనిపించకపోతే సో ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ మోర్ పైన క్లిక్ చేయండి. మీరు నెట్ ఆన్లో ఉంచి ఆ గెట్ మోర్ పైన క్లిక్ చేసి మీకు స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్టోర్లో నుంచి అయితే మీరు అయితే ఎలక్ట్రిక్ వైప్ అనే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ వైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఇలా ప్లస్ పైన క్లిక్ చేసి సో ఇలా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసుకోండి. సో ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మీకు వీడియో ఎన్ని సెకండ్స్ వరకు అయితే కావాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు ఈ ఫొటోస్ లెంత్ అయితే పెంచేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా పెంచేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న ఈ టెంప్లెట్ని అయితే మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ని అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి సో స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఆరో సింబల్ పైన క్లిక్ చేసి సో కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. సో ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ టోటల్ ఇలా బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని సో మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఒక పిఎన్జీ ఇస్తాను, ఈ ఇమేజ్ ఇస్తాను, వైట్ కలర్ పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను అనమాట. సో ఈ ఇమేజ్ని ఇలా ఇక్కడికి యాడ్ చేసుకొని సో కొద్దిగా ఇలా రొటేట్ చేసుకొని సో ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని అయితే మిడిల్లో అయితే సెట్ చేసుకోండి.
సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఇంకొక టెక్స్ట్ పిఎన్జీ ఇస్తాను, అది కూడా సో ఇలా ఇక్కడికి యాడ్ చేసుకొని ఇక్కడ పైన సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. సో నేను మీకు ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఇస్తాను, అది కూడా సో ఇలా యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని సో ఇక్కడ ఇలా అయితే సెట్ చేసుకోండి. సో ఇలా కొద్దిగా చిన్నగా చేసుకొని అయితే ఇక్కడికి సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను, ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న లైటింగ్ ఎఫెక్ట్ని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో కొద్దిగా ఇలా జూమ్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని సో కిందికి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. సో స్క్రీన్ అప్లై చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ మ్యూట్లో పెట్టి సో ఇలా రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి సో ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో మనకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది అక్కడికి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది ఒక 20% ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసి రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ తీసుకున్న పిఎన్జీ ఇమేజ్ని సో ఇలా ఇక్కడికి మళ్ళీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా సెంటర్లో అయితే సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. సో మనం ఇంతకుముందు ఫొటోస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాం కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫొటోస్ని అయితే మీరు ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే మీరు ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి బాక్స్లో కరెక్ట్గా సెట్ అయితే మీరు ఇలా క్రాపింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన క్లిక్ చేసి సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని సో ఇలా బ్యాక్ వచ్చేసి మీరు కరెక్ట్గా బాక్స్లో సెట్ అయితే మీరు ఇలా క్రాపింగ్ అయితే చేసుకోండి. క్రాపింగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మీకు ఒక మ్యూజిక్ లైన్ బార్ అనేది ఇస్తాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ లైన్ బార్ని సో ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని ఇలా కిందికి సెట్ చేసుకొని సో ఆ మ్యూజిక్ లైన్ బార్కున్న సౌండ్ని కూడా ఇలా మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్రోమాకీని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సో అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇలా రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో మ్యూజిక్ ఎఫెక్ట్ అనేది ఇలా చాలా సూపర్గా అంటే సూపర్గా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనకు ఈ వీడియోకి మనకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన టిక్ చేస్తే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత సో ఒకసారి ఫైనల్గా అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తారు కదా చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన యారో సింబల్ పైన క్లిక్ చేయండి. యారో సింబల్ పైన క్లిక్ చేసి రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని సో ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.